నా పేరు డాక్టర్ శివానుప్యల్ల, నేను సైకాట్రిస్ట్. సో ఈ ఆటిజం అనేది ఎందుకు వస్తుంది, ఈ ఆటిజం అనేది ఏ వయసులో డిటెక్ట్ చేయొచ్చు, తర్వాత డిటెక్ట్ చేస్తే వచ్చే నష్టాలు, తర్వాత ఇందాక మాధవి గారు చెప్పినట్లు స్పీచ్ డీలే, తొందరగా స్పీచ్ రాకపోవడము, ఇది 2 సంవత్సరాల పిల్లల్లోపు కూడా మనము గుర్తించవచ్చు అనమాట. వాళ్ళు స్పీచ్ ఒకటే కాదు, ఐ టు ఐ కాంటాక్ట్ సరిగా చూడకపోవడము, పేరెంట్స్ పిలిచినా కూడా పలకకపోవడము, వాళ్ళలో కొంచెం బిహేవియరల్ అబ్నార్మాలిటీస్ కూడా వస్తుంటాయి. ఎక్కువగా చిరాకు పడ్డము, లేకపోతే వెరైటీగా సౌండ్స్ చేయడము, కూయింగ్ సౌండ్స్ అంటాము, అట్లాంటి సౌండ్స్ చేయడము. సో ఇవన్నీ ఆటిజం యొక్క లక్షణాలు అనమాట, ఎర్లీ సైన్స్. వాళ్ళు పెరుగుతున్న కొద్దీ వాళ్ళలో మనం ఒకవేళ గుర్తించకపోతే వాళ్ళలో వేరే మానసిక సమస్యలు కూడా వస్తుంటాయి. వాళ్ళకి రైట్ టైంలో డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. తొందరగా డయాగ్నోస్ చేయలేకపోతే వాళ్ళు పేరెంట్స్ టైంకి సైకాట్రిస్ట్ని కానీ లేకపోతే ఎవరైనా మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ కానీ కలవకపోతే చాలా అంటే వాళ్ళ ఫ్యూచర్లో చాలా అంటే టాలెంట్స్ ఉంటాయి. వాళ్ళ ఎబిలిటీస్ మనం గుర్తించి వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళు చాలా సాధిస్తారు. ఫ్యూచర్లో కూడా మనము ఎటువంటి పరిస్థితుల్లోనూ పిల్లల్ని ఇట్లా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్కి తీసుకురాగలిగితే చాలా హెల్ప్ చేసినట్టు అవుతుంది. థ్యాంక్ యూ. నా పేరు మాధవి ఆదిమూలం. నేను అనన్య చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఫౌండర్ డైరెక్టర్ని. మేము ఆటిజం అవేర్నెస్ మంత్ ఏప్రిల్ 2025లో పిల్లలకి ఫ్రీ స్క్రీనింగ్స్, ఫ్రీ కన్సల్టేషన్స్ ఇస్తున్నాము. మీరు మా క్లినిక్స్కి వచ్చి ఫ్రీ కన్సల్టేషన్ అండ్ స్క్రీనింగ్ చేయించుకోవచ్చు. ప్లస్ మేము ఒక డెవలప్మెంటల్ స్క్రీనింగ్ యాప్ కూడా తయారు చేశాము. పిల్లల డెవలప్మెంట్ని స్క్రీన్ చేయవచ్చు. అంగన్వాడీ వర్కర్స్, సోషల్ వర్కర్స్ ఈ యాప్ని ఈజీగా వాడి పిల్లల డెవలప్మెంట్ని ట్రాక్ చేయొచ్చు. నేను గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు కూడా రీచ్ అవుట్ అవుతాను, ఈ యాప్ని వాడి పిల్లలకి హెల్ప్ చేయండి అని. థ్యాంక్ యూ సో మచ్.